హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం కస్టమ్స్ డ్యూటీ డ్రాబ్యాక్లో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ గురించి చూసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఒక ఇన్ఫినిటీ కార్పొరేషన్ కంపెనీ అనేది ఒకటి ఉంటుంది, అది గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో రెండు ఇండివిజువల్ కేసెస్ని ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ వచ్చేసి కస్టమ్ డ్యూటీ పే చేసి ఉంటుంది, ఏది ఇంపోర్ట్ గూడ్స్ 14 lakhs సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ పేమెంట్ చేసి ఉంటుంది. అండ్ దాని యొక్క యూజ్ వచ్చేసి 14 months అయింది. సో 14 months మీన్స్ మోర్ దెన్ 12 months యూజ్ చేసింది కాబట్టి 65% మనకి వస్తుంది. సో 14 lakhs ఇంటూ 65% చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్. నెక్స్ట్, రఘువీల్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ హ్యావింగ్ FOB వాల్యూ ఆఫ్ 86,000 ఈజ్ FOB వాల్యూ. నెక్స్ట్, రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ అండ్ FOB వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 40%. దట్ ఈస్ 86,000 ఇంటూ 40%. I think 34,400 is the amount. Next, market value of exported products is 96,000 divided by 3, 32,000. 34,400, 32,000. That is market value is less than the duty drawback. No amount will be allowed as duty drawback. In second case, maximum amount will be 1/3 of amount. So first case, section 74(2) of Customs Act 1962, what is their amendment? 65%. That is ఎప్పుడైతే గూడ్స్ మోర్ దెన్ 12 months ఉండి బట్ నాట్ మోర్ దెన్ 12 months ఉండి బట్ నాట్ మోర్ దెన్ 15 months ఉంటాయి, అంటే గ్రేటర్ దెన్ 12 months లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 months ఉంటే అమౌంట్ ఆఫ్ డ్యూటీ ఎంత 65% వస్తుంది. టోటల్గా మనకి అమౌంట్ ఆఫ్ డ్యూటీస్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ 95తో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ లెస్ దెన్ 3 months ఉంటే 95% ఉంటుంది. మోర్ దెన్ 3 months ఉండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 months ఉంటే 85% ఉంటుంది. లెస్ దెన్ 6 months ఉండి మోర్ దెన్ 6 months ఉండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 months ఉంటే 75% ఉంటుంది. మోర్ దెన్ 9 months ఉండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12% ఉంటే 70% ఉంటుంది. మోర్ దెన్ 12 months ఉండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 months ఉంటే 65% ఉంటుంది. మోర్ దెన్ 15 months లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 months ఉంటే 60% ఉంటుంది. మన కేసులో వచ్చేసి మోర్ దెన్ 12 months ఉండి 15 monthsకి లెస్ దెన్ 15 months ఉంది కాబట్టి 65% డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ 86,000 ఇంటూ 40%, 34,400. However, drawback amount should not exceed 1/3 of total market price of export products. ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్కి 1/3ని క్రాస్ కాకూడదు. సో అప్పర్ లిమిట్ విల్ బి మ్యాక్సిమం అమౌంట్ ఎంతవరకు 96,000 డివైడెడ్ బై 3, దట్ ఈస్ 32,000. 32,000 ఈజ్ ద మ్యాక్సిమం అమౌంట్. దట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ అమౌంట్ వచ్చేసి 32,000 మాత్రమే. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? Second question, Abdul Overseas Private Limited was erroneously refunded of sum of 30,000. Okay, erroneously refunded 30,000 in excess of actual drawback on 16th June. ఓకే, అతనికి ఎవరికి అబ్దుల్లాకి ఒక 30,000 పేమెంట్ చేసింది గవర్నమెంట్. ఎప్పుడు 16th Juneకి. ఏ డిమాండ్ రికవరీ ఫర్ సేమ్ ద వాజ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. జస్ట్ ఎ మినిట్. ఎస్, ఓకే, డిమాండ్ని రికవర్ చేసింది. ఎప్పుడు డిపార్ట్మెంట్ ఎప్పుడు అడుగుతుంది? 24th August డిమాండ్ అడుగుతుంది. ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు పేమెంట్ చేస్తున్నాడు? 16th October పేమెంట్ చేస్తున్నాడు. అంటే 16th June నుంచి 16th Octoberకి పేమెంట్ చేస్తున్నాడు. అంటే 17th June నుంచి 16th October వరకు ఎన్ని డేస్ అవుతుందో అన్ని డేస్ని మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. 16th June అంటే జూన్ తర్వాత వచ్చేసి జూలై, సెప్టెంబర్, అక్టోబర్, 3 months. 3 months ఇంటూ 30, 3 months అయినా ఏది 3 months ఇంటూ 120 days అవుతుంది. 120 days అండ్ ఆగస్ట్లో వచ్చేసి 31 days ఉంటాయి కదా, 1 days యాడ్ చేసుకోండి. జూలైలో వచ్చేసి 31 days ఉంటాయి కాబట్టి ఇంకో 1 day యాడ్ చేసుకుని టోటల్గా 122 days వస్తుంది. సో 17th June నుంచి 16th October 122 days. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% తీసుకోవాలి. 30,000 ఇంటూ 15% ఇంటూ 122 days డివైడెడ్ బై 365. ఇది ఎప్పుడు అమౌంట్ రిఫండ్ పేమెంట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, సిన్స్ ద క్లైమ్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ నాట్ పేడ్ ద క్లైమేట్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ సచ్ క్లైమ్. డ్యూటీ డ్రాబ్యాక్ ఎరోనియస్లీ రిఫండ్. ఇంట్రెస్ట్ వచ్చేసి 15%, అక్కడ 6% అనేది చేసినా కానీ 15% అది యాక్చువల్గా వచ్చేసి అక్కడ 15% ఈజ్ పేయబుల్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద రీఫండ్ కేసు ఉన్నప్పుడైతే 6% వస్తుంది. ఇది రీఫండ్ మనం ఇతను పేమెంట్ చేస్తున్నాం కదా, ఇతను పేమెంట్ చేసేటప్పుడు పేయబుల్ బై ద అబ్దుల్లా కాబట్టి అబ్దుల్లా కా నుంచి పోయేటప్పుడు 15% తీసుకోవాలి. 15% మనకి ప్రొవైడ్ చేసినారు కాబట్టి 6% అనేది ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఉన్నప్పుడు, రీఫండ్ గవర్నమెంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్? Mr. PQ has imported
used wearing apparel from USA in April. After receipt of PQR, is doubtful that apparel may not be saleable in India and want to re-export back to USA without use. సో వితౌట్ యూజ్ అపేరల్స్ వితౌట్ యూజ్ కన్నా చేసుకుంటే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది అలో చేస్తారు. అపేరల్స్ విత్ యూజ్ కన్నా తీసుకుంటే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. విత్ యూజ్ వితౌట్ యూజ్ అంటే మనం యూజ్ చేస్తే డ్రాబ్యాక్ అనేది రాదు, యూజ్ చేయకుండా పంపిస్తే డ్రాబ్యాక్ అనేది అలో చేస్తారు. ఓన్లీ అపేరల్కి, టెక్స్టైల్కి అండ్ వీడియోగ్రఫీ, సినిమా వాటికి సంబంధించినవి కొన్ని ఉంటాయి. నెక్స్ట్, సప్లయర్ యాక్సెప్టెడ్ విల్ PQR ఎలిజిబుల్ టు డ్యూటీ డ్రాబ్యాక్ ఆన్ ఇంపోర్ట్. లిస్ట్ అవుట్ కండిషన్స్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్. సో వీటికి సంబంధించి కండిషన్స్ ఏముంటాయంటే వీటిని ఐడెంటిఫై చేయగలగాలి. గూడ్స్ని అపేరల్గా సాటిస్ఫై కావాలి, ఎవరు ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై కావాలి, అవి ఇంపోర్ట్ చేసుకొని ఉండాలి. అండ్ ఇంపోర్ట్స్ గూడ్స్ అనేది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వితిన్ 2 years లోపల ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్స్టెండబుల్ కావాలనుకుంటే ఎక్స్టెండబుల్ ప్రొవైడ్ చేస్తారు. సో థర్డ్ క్వశ్చన్, డ్యూటీ డ్రాబ్యాక్ ఈస్ అలౌడ్ చేస్తారు ఫస్ట్ ఆన్ రీ-ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ వేరింగ్ అపెరల్స్ ఓన్లీ వెన్ ద సేమ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్ట్. Next, since Mr. PQR has re-exported the imported apparel without using the same, it is eligible to take drawback of duty paid on import of apparels providing the following conditions. 2 conditions satisfy చేయాలి. ఫస్ట్ వచ్చేసి గూడ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఎవరు? టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రాపర్ ఆఫీసర్ యాజ్ ద గూడ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్. ఆ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నామని అవి అపేరల్గా ఐడెంటిఫై చేయాలి. అండ్ ద గూడ్స్ ఆర్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ విత్ ఇన్ 2 years. 2 years లోపల ఎంటర్ కావాలి. ఈ గూడ్స్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు చేస్తున్నాం కదా, గూడ్స్ ఆర్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ పేమెంట్ చేసినాం కదా, ఆ పేమెంట్ డేట్ నుంచి విత్ ఇన్ 2 years లోపల మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అండ్ ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకి ఇప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ క్వశ్చన్? రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డ్రాబ్యాక్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 76. సెక్షన్ 76లో వచ్చేసి నో డ్రాబ్యాక్ అంటే కొన్ని కేసెస్లో డ్రాబ్యాక్ని ప్రొవైడ్ చేయరు. ఎప్పుడు మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ద డ్యూటీ డ్రాబ్యాక్ ఉన్నప్పుడు ప్రొవైడ్ చేయరు, అండ్ లెస్ దెన్ 50 rupees ఉన్నప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ని ప్రొవైడ్ చేయరు. సో ప్రొవిజన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ యాజ్ కంటెంట్ ఇన్ సెక్షన్ 76 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఏం చెప్పినారు? నో డ్రాబ్యాక్ is allowed in respect of any goods the market price of which is less than the amount of drawback due thereon. This provision has been made to prohibit, దీనికి ఎందుకోసం పెట్టినారు? ఇది లెస్ దెన్ ఉన్న కోసం prohibit export of cheap goods at inflated price to get benefit of higher duty drawback. So further duty drawback is also not allowed where the amount of drawback in respect of any goods is less than 50. సో ఒకటి వచ్చేసి మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే డ్యూటీ డ్రాబ్యాక్ అప్పుడు ప్రొవైడ్ చేయరు, లెస్ దెన్ 50 rupees ఉంటే ప్రొవైడ్ చేయరు. అండ్ ఎవరైనా ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద గూడ్స్ ఆర్ ఎనీ specified description in respect of which drawback is claimed are likely to be smuggled back into India. Smuggled goods ki kuda duty drawback ni provide cheyaru. It may not allow duty drawback in respect of such goods or alternatively allow the drawback subject to the restrictions and provisions conditions avani petti chestadi. Next question, fifth question, what is there in fifth question? In fifth question, explain briefly the provisions relating to drawback allowed on re-export duty paid imported goods when duty paid imported goods are re-exported as such చేస్తే 98% మనకి డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. నెక్స్ట్, డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ బీయింగ్ రీ-ఎక్స్పోర్టెడ్. ఇట్లా చేస్తే మనకి పర్సంటేజ్లు వస్తాయి. 95%, 85%, 75%, 70%, 65%, 60% అట్లా పర్సంటేజెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 5th, ఫస్ట్ది డ్యూటీ paid goods re-exported as such చేస్తే when duty paid goods are re-exported as such drawback is allowed under section 74(1) లో ప్రొవైడ్ చేస్తారు కస్టమ్స్ యాక్ట్ 1962. అండర్ సబ్సెక్షన్ 70 సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 74 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రొవైడ్ దట్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏముంటాయి కండిషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. గూడ్స్ని ఇంపోర్ట్ చేసిన గూడ్స్ అయి ఉండాలి. ఆ గూడ్స్కి ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి ఉండాలి. గూడ్స్ని ఇంపోర్ట్ చేయాలి, ఆ గూడ్స్కి ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలి. అండ్ ఆ గూడ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి, ఒరిజినల్లీ ఇంపోర్టెడ్ అని. ఇది 3 గూడ్స్కి సంబంధించినది. మళ్ళీ ఈ గూడ్స్కి సంబంధించి షిప్పింగ్ బిల్ ఒకవేళ షీ కానీ ఎయిర్లో కానీ వచ్చింటే షిప్పింగ్ బిల్కి సంబంధించినది. అండ్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్, బ్యాగేజ్ ఆర్ త్రో పోస్ట్ ఆర్ వచ్చింటే ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్టర్ ప్రాపర్ ఎగ్జామినేషన్ goods after ensuring that there no prohibition or restrictions అంటే ప్రొహిబిటెడ్ గూడ్స్ కానీ రిస్ట్రిక్టెడ్ గూడ్స్ కానీ ఏమీ లేవని ప్రాపర్ ఆఫీసర్ సర్టిఫై చేసి ఉండాలి.
నెక్స్ట్ గూడ్స్ ఏవైతే ఉన్నావో ఆ గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ యాజ్ గూడ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్. గూడ్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నామో అవి సాటిస్ఫై కావాలా అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్. నెక్స్ట్ గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ విత్ ఇన్ 2 years. ఇక్కడ డ్యూటీ డ్రాబ్యాక్లో వచ్చేసి విత్ ఇన్ 2 years చెప్తారు. రీఫండ్ కేసులో వచ్చేసి విత్ ఇన్ 1 year చెప్తారు చూడండి. విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ బై ద బోర్డ్ ఆన్ సఫిషియెంట్. బోర్డ్ ఎవరైతే ఉంటారో సఫిషియెంట్ కావాల్సిన ఉంటే అప్పుడు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. So goods should have been entered for export within 2 years, which can be extended further by the board on sufficient cause being shown for the date of payment of duty. ఇవన్నీ మనకి చేస్తాయి. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి. ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి? గూడ్స్ ఇంపోర్ట్ కావాలి, గూడ్స్కి డ్యూటీ పే చేయాలి, గూడ్స్ని ఐడెంటిఫై చేయాలి, గూడ్స్కి సంబంధించిన షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలి, ఎంటర్ చేసేటప్పుడు ప్రొవైడ్ చేయాలి, అండ్ ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాతనే రావాలి. అంటే నో ప్రొహిబిటెడ్ రెస్ట్రిక్టెడ్ గూడ్స్ ఏం రాకూడదు. ఆ గూడ్స్ని ఐడెంటిఫికేషన్ అనేది సాటిస్ఫై కావాలి, ఏసీ ఆర్ డీసీ సాటిస్ఫై కావాలి. ఈ గూడ్స్కి విత్ ఇన్ 2 years లోపల మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండాలి. ఈ కండిషన్ అన్ని సాటిస్ఫై చేస్తే మీకు ఎంత పర్సెంట్ డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది? 98% డ్యూటీ డ్రాబ్యాక్ మీకు వస్తుంది అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే. నెక్స్ట్ డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ రీఎక్స్పోర్టెడ్ ఆఫ్టర్ బీయింగ్ యూజ్. అంటే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినట్టు చేస్తే 98% వస్తుంది. మీరు కొంతవరకు యూజ్ చేసినారు, కొన్ని డేస్ యూజ్ చేసినారు, కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత రీఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి, పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వెన్ డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ రీఎక్స్పోర్ట్ డ్రాబ్యాక్ ఈజ్ అలౌడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 74(2) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. ఇఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ ద డ్రాబ్యాక్ ఈజ్ అలౌడ్ అట్ రెడ్యూస్డ్ రేట్ యాజ్ ఫిక్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు ఫిక్స్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు. హ్యావింగ్ డ్యూరేషన్ టు ద డ్యూరేషన్ ఆఫ్ యూజ్, depreciation in value and other relevant circumstances prescribed by notification. If the goods were in possession of the importer, they are treated as used by the importer. So importer యొక్క పొజిషన్లో ఉంటే ఇంపోర్టర్ యూజ్ చేసినట్టు ట్రీట్ చేస్తాము. వాటికి డిప్రిషియేషన్ వాల్యూని అవన్నీ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దానికోసం కొన్ని పర్సెంటేజ్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ పర్సెంటేజ్లు ఏం చెప్తారంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ పీరియడ్ అంటే హోమ్ కన్జంప్షన్ between the date of clearance of home consumption and date on which goods are placed under the customs control for export కి సంబంధించి మళ్ళీ ఎక్స్పోర్ట్కి పెడుతున్నప్పుడు అండ్ హోమ్ కన్జంప్షన్కి తీసుకున్న డేట్ నుంచి మిడిల్లో ఎన్ని డేస్ ఉందో చూస్తారు. అండ్ పర్సెంటేజ్ ఆఫ్ డ్యూటీ మనకి ఎంత డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది అంటే ఒకవేళ మీరు యూజ్ చేసే ఐటమ్స్ వచ్చిన 1 monthకే పంపిస్తుంటే అంటే నాట్ మోర్ దెన్ 3 months అవుతుంది. కాబట్టి నాట్ మోర్ దెన్ 3 months ఉంటే 95% మీకు డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. ఒకవేళ మోర్ దెన్ 3 months బట్ నాట్ మోర్ దెన్ 6 months ఉంటే 85% డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. మోర్ దెన్ 6 months బట్ నాట్ మోర్ దెన్ 9 months ఉంటే 75% డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. మోర్ దెన్ 9 months బట్ నాట్ మోర్ దెన్ 12 months ఉంటే 70% వస్తుంది. మోర్ దెన్ 12 months బట్ నాట్ మోర్ దెన్ 15 months ఉంటే 65% వస్తుంది. మోర్ దెన్ 15 months బట్ నాట్ మోర్ దెన్ 18 months ఉంటే 60% వస్తుంది. మోర్ దెన్ 18 months ఉంటే నిల్, మోర్ దెన్ 18 months ఉంటే నిల్, మోర్ దెన్ 18 months ఉంటే నిల్. మీకు ఈ క్వశ్చన్లో వచ్చేసి 20 months ఉన్నాయనుకోండి, డ్యూటీ డ్రాబ్యాక్ రాదని చెప్పకూడదు, డ్యూటీ డ్రాబ్యాక్ నిల్ అని చెప్పాలి. డ్యూటీ డ్రాబ్యాక్ నో డ్యూటీ డ్రాబ్యాక్ అని చెప్పకూడదు, డ్యూటీ డ్రాబ్యాక్ విల్ బి నిల్ అని ప్రొవైడ్ చేయాలి. సో ద ఎక్స్పోర్టర్ మే బీ గ్రాంటెడ్ ప్రొవిజనల్ డ్యూటీ. ఎక్స్పోర్టర్ కావాలంటే మే బీ గ్రాంటెడ్ ప్రొవిజనల్ డ్యూటీ డ్రాబ్యాక్ వెన్ హీ ఎగ్జిక్యూట్ ద బాండ్. ఎక్స్పోర్టర్కి కావాలనుకుంటే ప్రొవిజనల్గా మనకి ఇది ఇంకో క్వశ్చన్కి వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? 6th question. Can the rate of drawback can be granted provisionally to the exporter where amount or rate of drawback has not been determined? Briefly explain. Yes, ప్రొవిజనల్ డ్యూటీ అనేది డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒకవేళ నేను గూడ్స్కి సంబంధించి అమౌంట్స్ ఎంత అనేది ఇంకా క్లారిఫికేషన్లో ఉంటే నాకు అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్కి సంబంధించి డ్యూటీ డ్రాబ్యాక్ని ప్రొవిజనల్గా పే చేస్తారు. వెన్ డ్యూటీ పేడ్ క్వశ్చన్ నెంబర్ 6 కదా. వెన్ ఎక్స్పోర్టర్ may be granted provisional duty drawback when he execute a bond binding himself to repay the excess or entire or excess amount of drawback. తను ప్రొవిజనల్గా డ్యూటీ డ్రాబ్యాక్ తీసుకోవాలంటే ఫస్ట్ అతను ఒక బాండ్ని ప్రొవైడ్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ బాండ్ని ప్రొవైడ్ చేయాలి, బైండింగ్ హిమ్సెల్ఫ్. ఏమని ఒకవేళ ఎంటైర్ అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ ఉంటే ఇతను పే చేస్తాను, రీఫండ్ ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇతను తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అట్లా ఒక బాండ్ని ఎగ్జిక్యూట్ చేయాలి మనకి డ్యూటీ డ్రాబ్యాక్ ఇవ్వకముందే. సో వేర్ ద ఎక్స్పోర్టర్ డిసైడ్ దట్ హీ మే బీ గ్రాంటెడ్ డ్రాబ్యాక్
ప్రొవిజనల్లీ ఎవరికైతే డిజైర్ ఉందో డ్రాబ్యాక్ని, అతనికి నెసెసిటీ ఉంది, మనీ నెసెసిటీ ఉంది, ఎట్లయినా గవర్నమెంట్ పే చేయాలి. గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ చేసి ఇంకా కొంత టైం పడుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్ చేసేంత వరకు నాకు ఫస్ట్ కొంత అమౌంట్ పే చేయండి సార్. తర్వాత వచ్చిన తర్వాత ఆ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని నేను పే చేస్తాను. ఒకవేళ పేమెంట్ ఉంటే ఆర్ రీఫండ్ ఉంటే మీరు నాకు ప్రొవైడ్ చేయండి అని చెప్తారు. ఓకే, దీనికోసం ఆ పర్సన్ ఏం చేయాలి? ఫస్ట్ హీ మే మేక్ అన్ అప్లికేషన్ in writing to the principal commissioner or commissioner of customs, as the case may be, that provisional amount be granted to him towards drawback on the export of such goods pending determination of final amount of drawback. So adanu ప్రిన్సిపల్ కమిషనర్కి కానీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్కి కానీ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏదానికోసం? ప్రొవిజనల్ అమౌంట్ని గ్రాంట్ చేయడానికి, డ్యూటీ డ్రాబ్యాక్ అండ్ సచ్ పెండింగ్ డిటర్మినేషన్, ఏదైతే ఫైనల్ అమౌంట్ డ్రాబ్యాక్ పెండింగ్ డిటర్మినేషన్లో ఉందో దానికి సంబంధించి ద ఎక్స్పోర్టర్ మే బీ అలౌడ్ ప్రొవిజనల్ డ్యూటీ డ్రాబ్యాక్ ఆన్ అన్ అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ ద అమౌంట్ క్లైమ్డ్ బై హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పోర్ట్స్. ఈ అమౌంట్ అనేది ఎంతైతే ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఉంటుందో, ఎక్స్పోర్ట్ క్లైమ్ పేమెంట్ ఉందో అంత అమౌంట్కి మించి ఉండదు ప్రొవిజనల్ డ్యూటీకి సంబంధించి. నెక్స్ట్ హవెవర్ ఇట్ మే బీ నోటెడ్ దట్ రేట్ ఆఫ్ డ్యూటీ ఈజ్ డిటర్మైన్డ్ ప్రొవిజనల్లీ ఓన్లీ వెన్ ఎక్స్పోర్టర్ ఇంటెండెడ్ టు గెట్ బ్రాండ్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఫర్ ఈజ్ ఎక్స్పోర్ట్స్. సో ఇక్కడ ప్రొవిజనల్ రేట్ అనేది ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? అందరికీ ప్రొవైడ్ చేస్తారా అంటే కాదు. ద రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ డిటర్మైన్డ్ ప్రొవిజనల్లీ ఓన్లీ వెన్ ఎక్స్పోర్టర్ ఇంటెండెడ్ టు గెట్ బ్రాండ్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడు ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. మనకి ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆల్ ఇండస్ట్రీ రేట్ ఒకటి ఉంటుంది, ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ ఒకటి ఉంటుంది, బ్రాండెడ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఒకటి ఉంటుంది, స్పెషల్ బ్రాండెడ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఉంటాయి. 3 కేసెస్ ఉంటాయి. అందులో ఏవైతే బ్రాండెడ్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఉందో ఆ కేసులో మాత్రమే మనకి ప్రొవిజనల్గా అలో చేస్తారు. అండ్ ద ప్రొవిజన్స్ హ్యాస్ నాట్ అప్లికబిలిటీ వెన్ ఎక్స్పోర్టర్ ఇంటెండెడ్ టు గెట్ డ్యూటీ డ్రాబ్యాక్ ఆన్ బేసిస్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ డ్రాబ్యాక్ రేట్స్ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాబ్యాక్ విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 75A. సెక్షన్ 75 ఏమంటే వాళ్ళు మనకి అమౌంట్ని పేమెంట్ చేస్తుంటారు కదా, ఆర్ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది కదా. మనం పేమెంట్ చేయాల్సి వస్తే 15% ఇంట్రెస్ట్తో పేమెంట్ చేయాలి. వాళ్ళు పేమెంట్ చేయాల్సి వస్తే 6% ఇంట్రెస్ట్తో వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఒకవేళ విత్ ఇన్ టైంలో కూడా పేమెంట్ చేయకుంటే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేసి పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటే మనం పే చేయాల్సి వస్తే ఎప్పటి నుంచి లయబిలిటీ అరైజ్ అయిందో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రీఫండ్ మనకి అమౌంట్ వస్తుంటే గవర్నమెంట్ ఒక 1 month టైం తీసుకుంటుంది. 1 month తర్వాత నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో యాజ్ పర్ సెక్షన్ 75A ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ప్రొవైడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తుంది. వేర్ ఎనీ డ్రాబ్యాక్ పేయబుల్ బై టు ఏ క్లైమెంట్ అండర్ సెక్షన్ 74 or 75 ఏమి 74లో నార్మల్ గూడ్స్ ఉన్నప్పుడు, 75లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు ఈజ్ నాట్ పేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ క్లైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ సచ్ డ్రాబ్యాక్. సో ఆర్డర్ వచ్చిన తర్వాత, ఆ పేమెంట్ చేయాల్సిన లయబిలిటీ వచ్చిన తర్వాత 1 month లోపల పేమెంట్ చేయకుంటే, గవర్నమెంట్ పేమెంట్ చేయకుంటే ఆ డ్రాబ్యాక్ని ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 6% per annum షుడ్ బి క్యాలిక్యులేటెడ్ అలాంగ్ విత్ ద అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్. ఏదైతే డ్రాబ్యాక్ ఉందో ఆ డ్రాబ్యాక్ మీద 6% క్యాలిక్యులేషన్ చేసి మనకి పేమెంట్ చేస్తుంది. సచ్ ఇంట్రెస్ట్ షెల్ బి పేడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద సెడ్ పీరియడ్ ఆఫ్ 1 month. సో 1 month టైం తీసుకుంటుంది. 1 month తర్వాత నుంచి పేమెంట్ చేయకుంటే ఎక్స్పైరీ అయిపోయినాక మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది అలాంగ్ విత్ డ్రాబ్యాక్తో పేమెంట్ చేస్తుంది. నెక్స్ట్ where any drawback has been paid to the claimant erroneously or it becomes otherwise recoverable under the Customs Act or rules made thereunder, the claimant shall within period of 2 months from the date of demand. ఇక్కడ వితిన్ పేమెంట్ మనకి క్లైమెంట్ సేల్ వితిన్ పీరియడ్ ఆఫ్ 2 months లోపల పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితిన్ పేమెంట్ ఆఫ్ 2 months లోపల పేమెంట్ చేయాలి. డిమాండెడ్ పే ఇన్ అడిషన్ టు ద సెడ్ అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ ఫిక్స్డ్ అండర్ సెక్షన్ 28AA at the rate of 15%, and amount of interest shall be calculated from the period beginning from the date of payment of such drawback to the claimant till the date of recovery. So ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? డేట్ ఆఫ్ పేమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8?
What is the minimum and maximum rate or amount of duty drawback prescribed under the customs and central excise duty drawback rules? మినిమం రేట్ మ్యాక్సిమం రేట్ ఏం ప్రొవైడ్ చేసినారు? మ్యాక్సిమం రేట్ అనేది షెల్ నాట్ ఎక్సీడ్ 1/3 అని ఆల్రెడీ చెప్పినాము. మినిమం రేట్స్ ఏముంటాయంటే ఆ పర్సంటేజ్ ఏవైతే ప్రొవైడ్ చేసిందో ఆ పర్సంటేజెస్ కానీ ఆర్ ఈ ఎక్స్పోర్ట్ చేసే వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ కంటే లెస్ దెన్ కంటే ప్రొవైడ్ చేయదు. క్వశ్చన్ నెంబర్ 9 మనం 8th అనుకుంటా మనం చూస్తున్నది. ఓకే, 8th మినిమం రేట్ యాజ్ పర్ రూల్ 8 ప్రకారం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్ 2007 provide that no amount or rate of duty drawback shall be determined in respect of any goods or class of goods under Rule 6 or Rule 7. What is there in Rule 8, Rule 7, Rule 6? Rule 8 వచ్చేసి కంప్యూటెడ్ వాల్యూ మెథడ్, అండ్ రూల్ 6 వచ్చేసి కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్. దీని ప్రకారం అండ్ రూల్ 6 రూల్ 7 ప్రకారం క్యాలిక్యులేషన్ ఉండదు. రూల్ 8 ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే ఇఫ్ ఎక్స్పోర్ట్ వాల్యూ మనం పంపిస్తున్నాం కదా గూడ్స్ని, ఆ గూడ్స్ యొక్క వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్ ఆర్ క్లాస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్, మనం ఏవైతే పంపిస్తున్నామో బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ని పంపించాల్సి వస్తుంది. ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్ షిప్పింగ్ బిల్ is less than the value of imported material used in the manufacture of such goods or class of goods is not more than such percentage of value of goods imported. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు నేను ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్న వాల్యూ కంటే తక్కువ ఉంటే ఆర్ ఈరోజు ఇంపోర్ట్ చేసుకున్న వాల్యూ కంటే ఈ ఎక్స్పోర్ట్ వాల్యూనే తక్కువ ఉంటే మీకు డ్యూటీ డ్రాబ్యాక్ మినిమం రేట్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు? నాట్ మోర్ దెన్ సచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ మెటీరియల్, ఏవైతే మీరు ఇంపోర్ట్ చేసుకున్నారో మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆ పర్సెంటేజ్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు. ఆర్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేయొచ్చు ఆన్ అఫీషియల్ గెజెట్లో స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్. నెక్స్ట్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ డ్యూటీ ఎంత ప్రొవైడ్ చేస్తారు? రూల్ 9 ప్రకారం ద డ్యూటీ డ్రాబ్యాక్ ఆర్ రేట్ షెల్ నాట్ ఎక్సీడ్ 1/3 ఆఫ్ మ్యాక్సిమం మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ మీద వాల్యూ ఎంతైతే ఉందో దాని మీద 1/3 వేస్తే ఆ అమౌంట్ని ఎక్సీడ్ కాకూడదు మనం పే చేసే అమౌంట్. సో దిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ టు అవాయిడ్ ఓవర్ ఇన్వాయిసింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్. ఎందుకోసం పెట్టినా ఇది? దిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ టు అవాయిడ్ ఓవర్ ఇన్వాయిసింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 8 అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. యువర్ క్లయింట్ లోడెడ్ ఏ మిషన్ ఆన్ ద వెజిల్ ఫర్ ఎక్స్పోర్ట్. సో ఎందుకోసం పెట్టుకున్నాడు? ఎక్స్పోర్ట్ కోసం పెట్టుకున్నాడు. ఈ హ్యాస్ పేడ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ ద కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్. సో అతను ఏం చేస్తారు? ఒక మిషన్ని తీసుకున్నాడు, ఈ ఇంపోర్ట్ డ్యూటీని పేమెంట్ చేసినాడు దానికి సంబంధించి. అండ్ వెజిల్ సెట్ సేల్ ఫ్రమ్ ముంబై, ఇక్కడ నుంచి పెట్టుకున్నాడు ముంబై, బట్ రన్స్ ఇన్ టు ట్రబుల్ అండ్ సింక్స్ ఇన్ ద ఇండియన్ టెరిటోరియల్ వాటర్లో షిప్ అని సింక్ అయిపోయింది. సో ద కస్టమ్ డ్యూటీ రిఫ్యూజెస్ టు గ్రాంట్ డ్యూటీ డ్రాబ్యాక్ ఫర్ ద రీజన్ దట్ గూడ్స్ హ్యావ్ నాట్ రీచ్ దేర్ డెస్టినేషన్. ఫస్ట్ కస్టమ్ డిపార్ట్మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే డెస్టినేషన్ రీచ్ కాకపోని సంబంధం లేదు. ఎందుకు? టెరిటోరియల్ వాటర్ 12 నాటికల్ మైల్స్ దాటిందంటే ఎక్స్పోర్ట్గా ట్రీట్ చేయాలి. సో ఆ షిప్ డెస్టినేషన్కి పోకపోని మనకి సంబంధం లేదు, కస్టమ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. వన్స్ 12 నాటికల్ మైల్స్ క్రాస్ అయిందంటే చాలు ఎక్స్పోర్ట్ అయినట్టు. ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అవుట్ సైడ్ ఇండియా కిందనే తీసుకుంటాము. సో ఎక్స్పోర్ట్ అయిందంటే చాలు మనం డ్యూటీ డ్రాబ్యాక్ పేమెంట్ చేయాలి. వాళ్ళు కస్టమర్ డెస్టినీ పాయింట్కి వెళ్ళి డెస్టినీ పర్సన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సమ్టైమ్ డెస్టినీ అనేది డిఫరెన్స్ కావచ్చు. నెక్స్ట్ అడ్వైజ్ యువర్ క్లయింట్ సైటింగ్ కేస్ లా ఇఫ్ ఎనీ. సో 9th క్వశ్చన్. What is there in 9th question? Rule 2C of customs and central excise duties drawback rules. ఎక్స్పోర్ట్ అంటే ఏమి? ఫస్ట్ టేకింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. సో ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి తీసుకొని పోవడానికి అక్కడ పెట్టడానికి కోసం. నెక్స్ట్ సెక్షన్ 227 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ప్రొవైడ్ దట్ ఇండియా ఇన్క్లూడ్స్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా. సెక్షన్ 227 ఏం చెప్తుంది? ఇండియా ఇన్క్లూడ్స్ టెరిటోరియల్ వాటర్ అని చెప్తుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? టేకింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా వుడ్ ఆల్సో మీన్స్ ఏ ప్లేస్ ఇన్ హై సీస్ అంటే సీలో మిడిల్లో ఉన్నదాన్ని కూడా హై సీసే అంటారు.
అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇఫ్ ద ప్లేస్ ఈజ్ బియాండ్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా, అంటే హై సీస్ అంటే ఏమి, బియాండ్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా. టెరిటోరియల్ వాటర్ 12 నాటికల్ మైన్స్ వరకు ఉంటుంది. 12 నాటికల్ మైన్స్ క్రాస్ అయిందంటే హై సీస్ అనమాట. దేర్ఫోర్ గూడ్స్ టేకెన్ అవుట్ టు ద హై సీస్ outside territorial water of India would come within the ambit of expression taking out of India లేకే వచ్చేస్తుంది. సో emphasis of aforesaid mentioned judgment was movement of goods outside the territorial water of India. It is then that an export may be said to have been taken place. సో టెరిటోరియల్ వాటర్ని క్రాస్ అయితే ఆ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినట్టునే తీసుకుంటాం. సో ఇన్ ద ఇన్స్టెంట్ కేట్ వెజిల్ సంక్ విత్ ఇన్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ ఫోర్ నో ఎక్స్పోర్ట్. సో విత్ ఇన్ టెరిటోరియల్ వాటర్లోనే సింక్ అయింది కాబట్టి అది ఎక్స్పోర్ట్ కాదు ఫస్ట్. అండ్ అకార్డింగ్లీ నో డ్యూటీ డ్రాబ్యాక్ షెల్ బి అవైలబుల్ ఇన్ దిస్ కేసు. ఫస్ట్ అది. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ చెప్తే ఒకవేళ ఇఫ్ ద గూడ్స్ క్రాస్ ద టెరిటోరియల్ వాటర్, ఇప్పుడు క్రాస్ ద టెరిటోరియల్ వాటర్ డ్రాబ్యాక్ విల్ బి అవైలబుల్. జస్ట్ క్రాస్ అయితే చాలు మీకు డ్రాబ్యాక్ అవైలబుల్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ దే డూ నాట్ రీచ్ ద డెస్టినేషన్ ఆర్ డిస్ట్రాయిడ్ ప్రొవైడెడ్ ద పేమెంట్ ఫర్ ద గూడ్స్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో డెస్టినీకి రీచ్ కాకపోండి, అమౌంట్ ప్రొవైడెడ్ పేమెంట్ ఫర్ గూడ్స్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఆ పేమెంట్ ఎర్ర రావచ్చు. మీకు పేమెంట్ ఎవరు చేయొచ్చు? సింక్ అయినందుకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేయొచ్చు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది కదా, అప్రూవ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ పేమెంట్ రియలైజ్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ అండర్ వేరియస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 10th? Mrs. Rill remitted claimed duty drawback in relation to its export products. Over 97% of inputs by weight of products were procured indigenously, అంటే locally purchase చేస్తున్నారు 97%, and were not accessible. అవి ఎక్సెసైజబుల్ కాదు, అంటే ఎక్సైజ్ డ్యూటీ ఏం లేదు. ఆల్ ఇండస్ట్రియల్ రేట్ అండర్ ద కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ, అంటే ఓన్లీ 3% మాత్రమే అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకుంటున్నాము. వర్ ఫిక్స్డ్ టేకింగ్ ఇంటూ అకౌంట్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్. సో ఫినిష్ చేసిన ప్రోడక్ట్స్ని అవుట్ సైడ్ ఇండియాకే తీసుకొని పోతున్నారు. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ విత్ రిఫరెన్స్ టు క్లాస్ సెక్షన్ రూల్ 3 ఆఫ్ సెడ్ రూల్స్ వెదర్ ద క్లైమ్ ఆఫ్ మిస్టర్ రిలే విల్ మెరిట్ కన్సిడరేషన్ బై అథారిటీస్. వాళ్ళకి రీఫండ్ వస్తుంది, వాళ్ళకి డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. అంటే డ్యూటీ డ్రాబ్యాక్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్స్ గూడ్స్ లేవు. ఇంపోర్ట్ గూడ్స్ ఉన్నా కానీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉంది, 3% మాత్రమే ఉంది. సో వాళ్ళు డ్యూటీనే పే చేయనప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ ఎందుకు వస్తుంది? రాదు. సో క్లాస్ 2 ఆఫ్ ప్రొవిజన్స్, సెకండ్ ప్రొవిజన్ టు రూల్ 3 ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్ 2017 that no drawback shall be allowed if the exported goods have been produced. ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఆర్ మ్యానుఫ్యాక్చర్ యూజింగ్ ద ఇంపోర్టెడ్ మెటీరియల్ ఆర్ ఎక్సైజబుల్ మెటీరియల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ డ్యూటీస్ హ్యావ్ నాట్ బీన్ పేడ్. అవి డ్యూటీస్ ఏమి పే చేయనప్పుడు వాళ్ళకి డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. ఇన్ ద గివెన్ కేస్ దేర్ ఈజ్ నో డ్యూటీ ఇన్సిడెన్స్ ఆఫ్ 97% ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ప్రోడక్టెడ్ ఎక్సెప్ట్ డ్యూటీ ఇన్సిడెన్స్ ఆన్ రిమైనింగ్ 3% ఆఫ్ ఇన్పుట్స్ విచ్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. 3% అనేది ఇన్సిగ్నిఫికెంట్. నెక్స్ట్, ఆల్ ఇండస్ట్రీ రేట్స్ ఫిక్స్డ్ ఫర్ పర్టికులర్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ఎక్స్పోర్ట్స్ హూ ఎక్స్పోర్ట్ ద సేమ్. సో ఆల్ ఇండస్ట్రీ రేట్ అంటే అందరికీ ఇది జనరల్గా యూజ్ చేసేది అనమాట. However, in case where there is a clear evidence as the present one that inputs of such export product have not suffered any duty, so a duty ఏం సఫర్ కాలేదు కాబట్టి no drawback can be claimed. సో డ్రాబ్యాక్ అనేది ఏమీ రాదు. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 11th క్వశ్చన్? 11th క్వశ్చన్ ఈజ్ with reference to drawback and re-export of duty paid imported goods under section 74 of Customs Act 1962, answer in brief the following questions. What is the time limit for re-exportation of goods as such? So re-export చేయడానికి టైం లిమిట్ ఏమి అంటే 1 year డ్యూటీ డ్రాబ్యాక్ కదా, 2 years టైం లిమిట్ అనమాట. 2 years టైం లిమిట్ ఉంటుంది. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ వితౌట్ యూజ్ మనం చేసే 98% మనకి డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. నెక్స్ట్, ఈ డ్యూటీ డ్రాబ్యాక్ అలౌడ్ అండ్ రీ-ఎక్స్పోర్ట్ ఆఫ్ వేరింగ్ అపెరల్ వితౌట్ యూజ్ అపెరల్ అయితే మీకు డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది, విత్ యూజ్ అయితే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. సో క్వశ్చన్ నెంబర్ 11th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్, యాజ్ పర్ సెక్షన్ 74 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962, డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ విత్ ఇన్
2 years ఏవైతే గూడ్ని ఇంపోర్ట్ చేసుకున్నామో వితిన్ 2 years లోపల మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. డ్యూటీ 2 years ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆన్ ద ఇంపోర్టేషన్ చేసినప్పుడు డేట్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ డేట్ నుంచి. దిస్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై సిబిఐసి ఇఫ్ ద ఇంపోర్టర్ షోస్ సఫిషియెంట్ కాజ్ రీజన్స్ ఫర్ నాట్ ఎక్స్పోర్టింగ్ ద గూడ్స్ వితిన్ 2 years. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పినాము? If duty paid, imported goods are exported without use అయితే then 98% of such duty is repaid as drawback. 98%ని రీపే చేస్తారు డ్రాబ్యాక్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, if duty repaid imported goods are exported without use అయితే yes, duty drawback is allowed when wearing apparels are re-exported without being used చేస్తే. Provides that if wearing apparels have been used after their importation into India, ఎక్కడైనా యూజ్ చేస్తే డ్యూటీ డ్రాబ్యాక్ పేడ్ thereon shall not be allowed when they are exported out India. So next question, 12th question. What is there in 12th question? In 12th question, with reference to customs and central excise duty drawbacks 2017, briefly state whether an exporter who has already filed a duty drawback claim under all industry rates can file an application for fixation on the special brand rate. సో వన్స్ ఒకటి తీసుకున్నామంటే ఇంకో దానికి రాకూడదు. మనం ఏవి తీసుకోవాలనేది ప్రయర్ టు ఎక్స్పోర్టే మనం డిసైడ్ కావాలి. సో క్వశ్చన్ నెంబర్ 12 అనుకుంటా కదా, ఎస్ 12 ప్రకారం Rule 7 of Customs and Central Excise Duty Drawback Rule 2017 provide that application for special brand rate cannot be made where claim of drawback under Rules 3 or Rule 7 has been made. In other words లో చెప్పాలంటే where the exporter has already filed a duty drawback claim under all industry rates scheduled, he cannot request for fixation of special brand rate of drawback ని చేయడానికి రాదు. Thus the exporter should determine prior to export of goods కి whether to claim drawback under AIR or super brand rate అనేది డిసైడ్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ 30th question. What is there in 13th question? Mr. Deepak Business Limited has imported goods during 2018. Custom duty has been paid for 20 lakhs. So custom duty ఎంత పే చేసినాడు? 20 lakhs కి పేమెంట్ చేసినాడు. 20 lakhs పే చేసినాడు at the time of import. These goods were used and after later re-exported after 23 months. Up to 18 months వరకు మాత్రమే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. గ్రేటర్ దెన్ 18 months ఉంటే నో డ్యూటీ డ్రాబ్యాక్ కాదు. డ్యూటీ డ్రాబ్యాక్ విల్ బి nil. Mr. Deepak Business Limited eligible for duty drawback of customs paid at the time of import? If so, how much? So 13th question. What is there in 13th question? Answer. Referring to section 74(2) of Customs Act 1962 has to be made for examining the eligibility of drawback. Examining చేసిన తర్వాత drawback కి సంబంధించి if any on goods exported after usage in the given instance goods were exported after a period of 18 months where in percentage of import duty to be set as drawback allowed is nil. So accordingly Mr. Deepak Business shall not be eligible to claim any amount of drawback on such re-export made. Next question, 14th question. What is there in 14th question? Mr. Dynamic exporter exported goods having FOB value 10 lakh. FOB value ఎంత ఉంది? 10 lakhs ఉంది. ఓకే, ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ 5%. సో ఇండస్ట్రీ డ్రాబ్యాక్ ఎంత ఉంది? 5% ఉంది. 5% అంటే 10 lakhs పైన 5% చేస్తే 50,000 వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా వచ్చేసి 40,000 ఉంది. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ది డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ డ్రాబ్యాక్ ఏమన్నా రిసీవ్ చేసుకున్నా అంటే ఇంకా డ్యూటీ డ్రాబ్యాక్ ఏమీ రాదు. సో లాస్ట్ 14th క్వశ్చన్ కదా. ఓకే, duty drawback eligible under section 75 of Customs Act 1962 is 50,000. That is 10,000 into 5%. 50,000. Market price of such goods is 40,000. So as per section 76 of Customs Act, duty drawback shall not be allowed in respect of any goods if the market price of such goods is less than the amount of drawback due thereon. Hence, Mr. Dynamic exporter is not entitled to get any duty drawback.